ఒకసారి మనం పాకింగ్ అంటారు చెప్పాలి ఏరియాకి ఫారెస్ట్ మీడియా మిత్రులకు నా నమస్కారాలు. నా పేరు కందుకూరి బోయి నాగరాజు. నేను 3వ డివిజన్ యూనిట్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని. ముఖ్యంగా తెలియజేయమనగా అనంతపురం అర్బన్ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆదేశాల మేరకు మేము పోయిన 3 రోజుల నుంచి డివిజన్ అంతా కలిగి తిరుగుతున్నాము. అన్న ప్రజల క్షేమ సమస్యలు కనుక్కోమంటే ఇంటింటికి పోయి కనుక్కున్నాము. ప్రతి ఇంటిలో శానిటేషన్ సమస్యలు చెప్తున్నారు. కాలువలు తీయలేదు, కసువు నూకలేదు, రోడ్లమ్మడి కసువు నూకలేదని. ఈ సమస్యలన్నింటినీ మేము ఈరోజు గ్రీవెన్స్లోకి పోయి కమిషనర్ బాలస్వామి గారికి ఇవ్వడం జరిగింది. బాలస్వామి గారు చాలా హ్యాపీగా స్పందించి మా సమస్యలు వెంటనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చినారు. అలాగే మా డివిజన్లో మొన్న కురిసిన తుఫాను వల్ల అనేక చోట్ల గుంతల్లో నీళ్లు ఉన్నాయి. దానివల్ల దోమలు విపరీతంగా పెరిగినాయి. దోమల వల్ల డెంగ్యూ ఫీవరు, మలేరియా అన్నీ విష జ్వరాలు వస్తున్నాయి. ఆ విషయం కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాము. కమిషనర్ గారు చాలా సానుకూలంగా స్పందించి 2 రోజుల్లో ఫాగింగ్ పంపిస్తాను, మీ డివిజన్ అంతా ఫాగింగ్ చేపిస్తానని తెలియజేసినారు. కమిషనర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇప్పుడు ఎమ్మెల్యేకి మీరు ఇచ్చినారు కదా మీ రిప్రజెంటేటివ్, ఇక్కడ మీ సమస్యలు ఏమున్నాయి? 3వ డివిజన్లో మా డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా మా సమస్యలో 3 స్లమ్ ఏరియాలు ఉన్నాయి. ఒక్కో స్లమ్ ఏరియాకు ఒక్కొక్క సమస్య ఉన్నది. తారకాపురం కాలనీకి చాలామంది డీడీలు టిడ్కో ఇండ్లకి కట్టినారు. తర్వాత వచ్చి ఈ మొన్న వైఎస్ఆర్ గవర్నమెంట్లో చాలా ఇవన్నీ అవకతవకలు జరిగినాయి. ఒక్క ఇల్లు కూడా ఒక్కరికి కూడా రాలే, ఒక్క స్థలం కూడా రాలే. కానీ స్థలాలు ఉన్నాయని ఇప్పుడు ఇవి తీసుకోవడంలే. ఈ గవర్నమెంట్లో స్థలాలకు కానీ ఇండ్లకు కానీ ఇవి తీసుకోవడంలే. ప్రతి ఒక్క చోట అవే ఇబ్బందులకు గురవుతున్నాయి. తర్వాత నిర్మలా నగర్లో సేమ్ సమస్యనే. వాళ్ళు ఇల్లు కానీ స్థలం కానీ కావాలన్నా కూడా ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ నుంచి తప్పిదం కంప్యూటర్లో చూపిస్తుంది అని అందరికీ చెప్తున్నారు. అవి పోతే గాంగ ఇవి రావు. కానీ వాళ్ళకి స్థలము ఇవ్వలేదు, ఈ కంప్యూటర్లో పోవడము లేదు. డీడీలు కట్టినారు. చాలా సమస్యలు ఉన్నాయి దానివల్ల. అందుకు ఎమ్మెల్యే దృష్టి గారికి తీసుకుపోతున్నాం. ఎమ్మెల్యే గారు రేపు వస్తామన్నారు. స్వామి కొండకు పోయినారు. వస్తేనే మేము రేపు కలిసి ఇవన్నీ మాకు డీడీలు ఇచ్చినారు చాలామంది పేదవారు. అవన్నీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్తున్నాం.